బీజేపీకి పవన్ కళ్యాణ్ బిగ్ షాక్. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి డుమ్మా. పవన్ ఇంటికి వెళ్లిన బీజేపీ సీనియర్ నేతలు. పవన్ ను ప్రచారానికి పిలిచిన కిషన్ రెడ్డి, రామచంద్రరావు. 2 రోజులు ప్రచారం చేస్తాను అని హామీ. చివరికి ప్రచారానికి రాకుండా హ్యాండ్. పవన్ వైఖరిపై బీజేపీ గుర్రు. పవన్ కు రాజకీయ భవిష్యత్ ఇస్తే మనల్నే మోసం చేస్తారా అంటున్న బీజేపీ. ముఖ్యమైన సమయంలో పవన్ ఎందుకు వెనక్కి తగ్గారు? రేవంత్ కోసం పవన్ ను చంద్రబాబు ఆపారా? చంద్రబాబు వద్దు అంటే పవన్ ప్రచారం ఆపేశారా? క్షమాపణలు చెప్పి తెలంగాణలో అడుగు పెట్టాలి అన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ సెంటిమెంట్ దృష్ట్యా పవన్ ఆగిపోయారా? పవన్ ను బీజేపీ నేతలే మళ్లీ వద్దన్నారా? సొంత పార్టీలో గుసగుసల వలన ప్రచారం రద్దు చేసుకున్నారా? 300కి పైగా వార్డులు, డివిజన్లలో జనసేన పోటీ. ఇక కూటమి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయా? పవన్ వైఖరిపై ప్రధాని మోదీ, అమిత్ షా సీరియస్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తాను అని మాటిచ్చిన జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో ప్రచారానికి డుమ్మా కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో 2 రోజుల పాటు ప్రచారానికి అంగీకరించి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్న తరుణంలో పవన్ వెనక్కి తగ్గడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీ, అమిత్ షా వంటి అగ్రనేతలను కాదు అని పవన్ తీసుకున్న ఈ నిర్ణయం బీజేపీ శ్రేణుల్లో ఆగ్రహాన్ని, రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. తెలంగాణలో సత్తా చాటాలి అని భావిస్తున్న కమలం పార్టీకి మున్సిపల్ ఎన్నికలు అత్యంత కీలకం. ప్రస్తుతం వారి బలానికి తోడు అదనంగా 1 ఓటు కలిసినా కూడా వారికి లాభమే. ఇలాంటి తరుణంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రచారం బీజేపీకి అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీనియర్ నేత ఎన్ రామచంద్రరావు స్వయంగా పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూటమి ధర్మాన్ని పాటించాలి అని, తెలంగాణలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయాలి అని కోరారు. ఇందుకు పవన్ సానుకూలంగా స్పందించి 2 రోజుల పాటు ప్రచారం చేస్తారు అని హామీ ఇచ్చారు. ఇక జనసేన 300కు పైగా వార్డుల్లో పోటీ చేస్తున్నప్పటికీ కూడా బీజేపీ గెలుపు కోసం తన వంతు సహకారం అందిస్తాను అని చెప్పడంతో కమలనాథులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రచారానికి వెళ్లాల్సి ఉన్న సమయంలో పవన్ అకస్మాత్తుగా పర్యటన రద్దు చేసుకోవడం బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చింది. పవన్ కోసం భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు ప్లాన్ చేసిన బీజేపీ నేతలకు ఈ నిర్ణయం మింగుడు పడడం లేదు. మీకు రాజకీయ భవిష్యత్తు ఇస్తే మమ్మల్నే మోసం చేస్తారా అంటూ కొందరు బీజేపీ నేతలు అంతర్గత చర్చల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. ఇక ఢిల్లీ స్థాయి నేతల వద్ద కూడా ఈ విషయం చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అత్యంత కీలకమైన సమయంలో పవన్ వెనక్కి తగ్గడం వలన బీజేపీ అభ్యర్థుల గెలుపు అవకాశాలపై ప్రభావం పడుతుంది అనే ఆందోళన వ్యక్తమవుతోంది. పవన్ ప్రచారానికి రాకపోవడం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హస్తం ఉంది అనే వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబుకు ఉన్న సత్సంబంధాల దృష్ట్యా పవన్ తెలంగాణలో ప్రచారం చేస్తే అది రేవంత్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది అని బాబు భావించినట్టుగా తెలుస్తోంది. అందుకే పవన్ ను ప్రచారానికి వెళ్లకుండా ఆపారు అని, చంద్రబాబు మాట కాదనలేక పవన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు పవన్ ను నియంత్రించారు అనే చర్చ ఊపందుకుంది. మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పవన్ కళ్యాణ్ పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలంగాణ గురించి పవన్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి ఇక్కడ అడుగు పెట్టాలి అని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల వలన మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రగిలితే పార్టీకి నష్టం జరుగుతుంది అనే భయం కూడా పవన్ ని వెనక్కి నెట్టింది అని అంటున్నారు కొందరు విశ్లేషకులు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో సెంటిమెంట్ రగిలితే అది కాంగ్రెస్ కు లాభిస్తుంది అనేది కూడా మరికొందరి వాదనగా ఉంది. అలాగే సొంత పార్టీ జనసేన నేతల నుంచి కూడా ప్రచారంపై భిన్నాభిప్రాయాలు రావడంతో ఆయన వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ వైఖరిపై ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా సీరియస్ గా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నప్పుడు తెలంగాణలో పవన్ ఎందుకు సహకరించడం లేదు అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ పరిణామం ఎన్డీఏ కూటమిలో విభేదాలకు దారితీసే అవకాశం లేకపోలేదు. ఇక ఢిల్లీ పెద్దల ఆదేశాలను కూడా పవన్ పక్కన పెట్టి చంద్రబాబు మాటకే ప్రాధాన్యత ఇస్తున్నారు అనే సంకేతాలు వెళ్లడం బీజేపీకి మింగుడు పడడం లేదు.
భవిష్యత్తులో జనసేన బీజేపీ సంబంధాలు ఏ మలుపు తిరుగుతాయి అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. పవన్ కళ్యాణ్ తీరు, వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఆయన ప్రస్తుతం సంకట స్థితిలో ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఓవైపు మిత్రపక్షమైన బీజేపీ, మరోవైపు తన రాజకీయ గురువు చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టడం ద్వారా రేవంత్ రెడ్డితో వైరం పెంచుకోవడం ఇష్టం లేకపోయినా బీజేపీని కాదనలేని పరిస్థితి. కానీ చివరికి చంద్రబాబు వ్యూహానికే పవన్ ముగ్గు చూపారు అనే చర్చ జరుగుతోంది. ఈ నిర్ణయం వలన తెలంగాణలో బీజేపీకి నష్టం జరిగినా ఏపీలో కూటమి ఐక్యతను కాపాడడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తుంది. అయితే ప్రధాని మోదీకి ఇచ్చిన మాట తప్పడం పవన్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కాలమే నిర్ణయిస్తుంది.